ఇంట్లో మొగోడనే మొగుడు ఆడదనే భార్యని ఎప్పుడూ గిచ్చినట్టు కుచ్చినట్టు మాట్లాడుతుంటే ఆమెకు తిన్నది కూడా పేకట్టదు. ఎప్పుడు ఎలా ఉంటాడో ఏ మాట అంటాడో తెలియక సతమతమవుతూ వణికిపోతుంటుంది. పెళ్ళై 3 పిల్లలు పుట్టినా కూడా ఇంకా మీ అమ్మగారింటి నుండి అది తీసుకురాలేవు ఇది తీసుకురాలేవు అని నిరంతరం వేధిస్తుంటే అది చూస్తున్న పిల్లలకు కూడా తన తండ్రి మీద విరక్తి పుడుతుంది. అలాంటి మొగోడనే మొగుడి బ్రతకడం అవసరమా? నిన్ను నమ్మి నీ వెంట నీ ఇంటికొచ్చిన నీ భార్యనే ఆడదానికి నువ్విచ్చే నమ్మకం, గౌరవం ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోకపోతే నిన్ను భర్తని అంటారా? ఒక భార్య తన భర్త దగ్గర డబ్బులున్నాయా, తనకు అడిగింది ఇవ్వగలుగుతున్నాడా, కావాల్సింది కొనిస్తున్నాడా, బోరు కొట్టినప్పుడు బయటకు తీసుకెళ్తున్నాడా, కార్లలో తిప్పుతున్నాడా అనేవేవి కూడా తను పట్టించుకోదు. ఎందుకంటే తనకు తన భర్త సంతోషంగా ఉంటే చాలు, మిగతావన్నీ తనకు లభించినట్టే అని భావిస్తుంది. అతనెంత తాగుబోతోడైనా, ఎంత అందవికారంగా ఉన్నా, వాడి నోట్లో నుండి సిగరెట్ల వాసన, మందు వాసన గుమ్ముతున్నా, పక్కలో పందిలా కక్కుకున్నా, వాడెంత దరిద్రుడని ఊరంతా మాట్లాడుకుంటున్నా, తన ఆలోచనల్ని, తన మనసుని ఒక్క సెకను కూడా పక్కదారిన పోకుండా తన భర్త ఎలాంటోడైనా సరే అతని మీదే తన ఆలోచనలు పెట్టుకుంటుంది. అయినా పెళ్ళాం సొమ్ముల అమ్ముక తినే చేతగాని కొడుకల్లారా, నేను మొగోన్ని అని బట్టలు చింపుకోవడం కాదురా, ముందుగా నీ పెళ్ళానికి మంచి మొగుణ్ణి అనిపించుకోండి. ఒక భర్తగా నీ భార్యకు ఏం కావాలో నువ్వు ఇవ్వలేకపోయినా కనీసం కంటి నిండా నిద్ర, మనసు నిండా ప్రశాంతతనివ్వండి. అది కూడా మీకు చేతగాకపోతే తను పెట్టింది తిని దున్నపోతులా సిగ్గు లేకుండా ఊరు మీద పడి తిరగండి. అట్లయినా తనకు పసుపు కుంకుమలు మిగిల్చిన వాళ్ళు అవుతారు.